చామంతితో పాటు చంద్రుడు కూడా రాకుండా రోజా చేయగానే రమాదేవి చాలా సంతోషపడుతుంది. నేను చామంతి ఒకటి అనుకున్నా, చంద్రుడు రావట్లేదు మంచిది అని చెప్పి అనుకుంటూ చామంతిని ఇంట్లో ఉండమని రమాదేవి ఆర్డర్ వేస్తుంది. చామంతిగా రావనిపిస్తుంది కానీ ఏం చేయాలి అర్థం కాదు. ఆ తర్వాత ప్రేమ్ పీస్ లగేజ్ లోపల పెట్టు అని చెప్పి అనిక వెళ్తూ ఉంటారు. ఇంకా రోజా వెళ్ళి చూడు, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు కానీ కనపడకుండా ఉన్నావో అత్తయ్య చెప్తాను, నేను మొత్తం అంతా సీసీ ఫుటేజ్ మొత్తం నా సెల్లో నాకు కనపడుతుంది, జాగ్రత్తగా ఉండు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి రోజా వెళ్ళిపోతుంది. ఇంకా చామంతి ఇంకా ఏం చేయలేకపోతుంది, బాధపడుతూ ఉంటుంది. ఒక్కసారిగా వచ్చి చంద్రిక చూసి ఏం బాధపడుకుని ఉన్నాను కదా అని చెప్పి ధైర్యం చెప్తుంది. ఇదంతా పక్కా ప్లాన్తో చేస్తారు, నాకు అసలు నచ్చలేదు, చామంతి నువ్వు వెళ్ళకపోతే నాకు అసలు నచ్చట్లేదు అని చెప్పి చెట్టి అంటూ ఉంటుంది. దాన్ని ఎలాగైనా వెళ్తే బాగుండు, ప్రేమ్ బాబు కూడా అన్నారు కదా నాగమ్మ నీదే భారం, ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి చామంతి అనుకుంటుంది. అక్కడేమో అనుకుని ఉపేంద్ర వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు ఇంకా రోజా వస్తూ ఉంటుంది. కార్డు తెగ్గానే రండి యువరాణి అని చెప్పి ఉపేంద్ర కార్డు ఓపెన్ చేసి పిలుస్తూ ఉంటారు. యువరానికి జై జై అని చెప్పి అక్కడ అదే పనికి ఊర్లో జనాలు అరుస్తూ ఉంటారు. ఇంకా రోజా చూసి భయపడుతుంది, ఇదేంటి ఇలా వచ్చారు అని చెప్పి టెన్షన్ పడుతూ, అదే నేను చెప్పాను కదా ఊర్లో జనాలకి నేను తెలుసు కదా, తెలిస్తే ఇంకేమైనా నా పరువు పోతుంది కదా అని చెప్పి రోజా మాటకి వీళ్ళే మన ఊరు జనాలేం కాదు పక్క ఊరు జనాలను తీసుకొచ్చాను బిల్డప్ కోసం, అంటే జూనియర్ ఆర్టిస్ట్ అనుకో అని చెప్పి ఉపేంద్ర మాటలకి సరే అని చెప్పి అనుకుంటుంది. అమ్మయ్య లేకపోతే నాకు గుండాకి పనంత అయిందిగా అని చెప్పి అనుకుంటూ రోజా నవ్వుకుంటూ ఉంటుంది. జయమో జయమో అని చెప్పి యువరాణి అని చెప్పి అదే పని అరుస్తూ ఉంటారు. హర్ష అలాగే రమాదేవి చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అరుణ్ కూడా సంతోషంగా చూస్తూ ఉంటారు. అనుకున్న విధంగా ప్రేమేమో అదే పనిగా చూస్తూ ఉంటాడు. ఒక నిమిషం ఆగండి అని చెప్పి ఉపేంద్ర రోజాని గొమ్మని ఆగమంటూ ఉంటాడు. ఇంకా అరుణ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే ఉపేంద్ర పక్కా ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా రోజాకి ఘనసాధన చేయని చెప్పి ఇదిగో అంటే మీకోసం పూల వర్షం ప్లాన్ చేశాను కానీ స్టక్ అయిపోవడం వల్ల క్యాన్సిల్ అయింది అని చెప్పి ఉపేంద్ర అనగానే అసలు నేను ఎవరు చేయమన్నాడు, మళ్ళీ ఎవరు ఆశ పెట్టినట్టు వలమన్నారు అని చెప్పి రోజా అనుకుంటుంది. కానీ ఇంకా ఏం మాట్లాడదు. సరే మీరు రండి అని చెప్పి ఉపేంద్ర ఇంకా లోపలికి తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా రోజా ఇంకా అదే పనిగా చూస్తూ ఉంటుంది. అక్కడ పెద్దవాళ్ళని చూసి వీళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ ఏమో రోజా అనుకుంటుంది. ఆశయంగా పాటిస్తూ ఉంటారు. ఒకసారి రోజా కంగారు పడుతుంది. ఇదిగో నా భార్య అని చెప్పి రమాదేవి అలాగే నా పిల్లలు అని చెప్పి ప్రేమని అరుణ్ పట్టం చేస్తూ ఉంటారు. హర్ష అనగానే ఇదేంటి వీళ్ళు పాకిస్తాన్ ఏంటి వీళ్ళని జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్పి ఉపేంద్ర అన్నాడే అని చెప్పి రోజా అనుకుంటుంది. ఇంకో రమ వీళ్ళు భావతి గారు సులోచన గారు అని చెప్పి హర్ష పాకిస్తూ పట్టం చేస్తూ ఉంటాడు. రాజావారు రాణివారి సంస్థానం ప్రతినిధి వీళ్ళు అని చెప్పేసి హర్ష అలాగే చెప్తూ మిమ్మల్ని ఎన్నో ఏళ్ళేనండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా రోజు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ రకంగా మేము కలిసాను చాలా సంతోషంగా ఉంది అని చెప్పి హర్ష అంటూ ఉంటారు. ఇంకా రోజు భయపడిపోతుంది. ఏంటి ఈ ట్విస్ట్ ఏంటి, తెలిసిన వాళ్ళు ఎందుకు పిలిచావు అని చెప్పి రోజు కంగారు అడుగుతుంటుంది. గుర్తుపడితే నా పట్టాభిషేకం నాశనం అయిపోతుంది. రోజు అనగానే నువ్వు ఆయాసపడకు, నువ్వు వాళ్ళు తెలియడానికి వీలు లేదు, వాళ్ళకి ఈ రాష్ట్రమే కాదు ఇగో ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు సంస్థాన ప్రతినిధులుగా వాళ్ళు పిలవాల్సి వస్తుంది, వాళ్ళు వస్తారు అని ఒప్పిందగానే ఆయన అవసరమా రోజంగానే అవసరమే, వాళ్ళు లేకుండా పట్టాభిషేకం జరగదు అని చెప్పి వాళ్ళ సంస్థానం జరగడం అనేది ఈ సంస్థానం రూల్లే అని ఇంకా అతిక్రమిస్తే ఇదిగో ప్రమాదం తర్వాత మనకే ప్రాబ్లం అవుతుంది, అందుకే పిలిచా, వాళ్ళు చెప్పింది చేసి నిర్వహణ అయిపోతాను ఉపేంద్ర సరే అని చెప్పి రోజా అంటుంది. మా రాజావారు మా రాణివారి మనగాల్ని మీ కోడలు చేస్తారనమాట అని చెప్పి ఇంకా రోజాని చూస్తూ అంటూ ఉంటారు. ఏదో వాళ్ళకి కలిసి వచ్చింది, ఇదంతా మా అదృష్టంలే అని చెప్పి రోజా రామ్మ అని చెప్పి రమాదేవి సరే అత్తయ్య అని చెప్పి ఇంకా రోజా వస్తూ ఉంటారు. అలాగే సంస్థాన ప్రతినిధులు అమ్మ అని చెప్పి హర్షంగా చెప్పి పరిచయం చేస్తూ ఉంటారు. నమస్కారం అండి అని చెప్పి వెళ్ళి వాళ్ళ పెద్దలకి రోజా కాళ్ళు దండం పెట్టుకుంటూ ఉంటుంది. మా కాబోయే యువరాన్ని ఇలా చేయకూడదు అని చెప్పి సులోచన మాటలకి నేను ఎంత కాబోయే యువరాని సరే పెద్దలు గౌరవించడం పద్ధతి కదండి అని చెప్పి ఇదిగో మర్యాదలు ఎప్పుడు పాటిస్తాను, అందరు సమానం భావంతోనే బతుకుతాను అని చెప్పి ఇంకా రోజా అంటూ ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా ఇది మామూలుగా మాటలతోనే మోచెడ్డెక్కిచ్చేస్తున్నా, ఎక్కిచ్చు వాళ్ళు కూడా నీ మాయలో పడ్డమే నాకు కావాలి అని చెప్పి ఉపేంద్ర అనుకుంటూ ఉంటాడు. ఇంకా రమాదేవి ఒకసారిగా రాజావారి రాణివారి ఫోటో చూస్తుంది. ఇంకా తన గతకాల గుర్తులు అన్నీ వస్తూ ఉంటాయి, బయటపోతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ ఇంట్లో పని మంచిగా పని చేయడం, ఆ తర్వాత అనుకోకుండా రాణివారి కొడుకుతో తను ఎలాగైనా వలలో వేసుకోవాలనుకోవడం, ఆ తర్వాత రామజన్ చూసి తను మెడపెట్టి గెంటేయడం, ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యతో కలిసి రాజావారి కొడుకుని చంపేయడం అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా భయపడిపోయి చాట్లు తెచ్చుకొని పడుతూ ఉంటాయి. హర్ష గమనిస్తుంటాడు. ఏంట్రామా ఏమైంది అని అడగగానే ఏం లేదు హర్ష ఏం లేదు అని చెప్పి రామాది అంటూడదు. ఏంటి నాకు గతం గుర్తొస్తుంది రాకూడదు,
నేను రామనమ్మని కాదు రమాదేవిని అని చెప్పి రమాదేవి అనుకుంటుంటది. అమ్మ ఈ రాజమనోహర్ని మీ నాన్నమ్మ తాతకి పెట్టి ఆశీర్వాదం తీసుకో అమ్మా అని పెద్దనగా సరే అని చెప్పి రోజు అనుకుంటుంది. ప్రేమ్ అని చెప్పేసి హర్షంగా సరే అని చెప్పి ప్రేమ సూట్కేస్ ఓపెన్ చేస్తూ ఉంటాడు, కానీ ఉండదు. అదేంట్రా ఎక్కడ పెట్టావు అని హర్షంగా అంటే మీ కబోర్డ్లో రైట్ సైడ్ పెట్టాను నాన్న అని చెప్పి ప్రేమ అనగానే ఒక్కసారిగా రోజాకి రమాదేవి హర్షకి అటు కోపం వస్తూ ఉంటుంది. సరే వెళ్ళి తీసుకురా అని చెప్పి రమాదేవి సరే అని ప్రేమ వెళ్ళిపోతున్నాడు. బాబు ఆగు, అయినా మన ఆచారం ప్రకారం ఒక్కసారి వచ్చాక మళ్ళీ కార్యక్రమం అయితే పొలి మీద దాటకూడదు అని చెప్పి పెద్ద ఆపుతుంటారు. అవునా మరి ఎలాగండి అని చెప్పి హర్షంగా సరే ఇంట్లో ఉందంటే ఆ రాజమణి ఎవరిని తీసుకురమ్మనండి అని చెప్పేసి ఇంకా పెద్ద అంటూ ఉంటారు. ఇంకా ప్రేమ్ పక్కా ప్లాన్ చామని చెప్పినట్టు చేస్తాడు. ఇంకా ఏం తెలియట్టు నానా చామంతి ఉంది కదా అని చెప్పి ప్రేమ్ అంటూ తన్ని తీసుకురమ్మంటే సరిపోతుంది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇంకా రమాదేవికి రోజా కోపం వస్తుంది. అవును కరెక్టే కదరా అని చెప్పి రమ చామంతి ఫోన్ చేసి తీసుకురామని చెప్పు అని చెప్పి హర్షని నేను చెప్పడం ఏంటి హర్ష అని ఇంకా రమాదేవి అంటూ మళ్ళీ ఇంకా సరే రాజమనోహరం కావాలి కాబట్టి సరే అని చెప్తాను అని చెప్పేసి ఇంకా రమాదేవి అంటూ ఇంకా ప్రేమ్ నవ్వుకుంటూ ఉంటాడు. ఇప్పుడే ఫోన్ చేసి రాజమనోహరం తెమ్మంటా అని చెప్పేసి రమాదేవి అంటూ ఉంటుంది. అంటే వీళ్ళ ముందు గొడవని చెప్పి చేస్తున్నట్టున్నారులే అని చెప్పేసి చా అని చెప్పి రోజు అనుకుంటుంది. ఇంకా చామంతి అక్కడ చాలా టెన్షన్ పడుతుంటది. ఎలాగైనా సరే వెళ్ళాలి అని చెప్పి అనుకుంటుంది. అమ్మ నాగమ్మ నేను అక్కడికి వెళ్ళగలుగుతాను తెలియట్లేదు, కానీ అసలు కీడించి మెరించమంటారు కాబట్టి నేను వెళ్ళుకున్నానమ్మా. నేను వెళ్ళకపోతే అసలు నువ్వే ఎలాగైనా సరే ఆ రాజావారి రాణి వారి గౌరవం కాపాడాలమ్మా. ఆ రోజు ఎవరైనా కాకూడదు. ఏం చేస్తావు అంతా నీదై తల్లి అని చెప్పి చామంతి దేవుడి మీద భారం వేస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా రమాదేవి కాల్ చేస్తుంది. ఏంటి ఫోన్ మోగుతుంది అని చెప్పి అనుకుంటూ వెళ్ళి ఫోన్ చూస్తుంది. అమ్మగారు ఫోన్ చేస్తారు అని చెప్పి అనుకుంటూ ఇంకా లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. అమ్మ చెప్పండి అని చెప్పి అనగానే ఇంట్లోనే ఉన్నావా రమాదేవి? అవును అని చెప్పి చామంతి అనగానే మా బెడ్రూమ్లో రైట్ సైడ్ కబోర్డ్లో రాజమనోహర్ ఉంది, దాన్ని తీసుకొని రా సంతోషంగా రా అని చెప్పి రామతని మాటకి చామంతి సంతోషంగా హా అని చెప్పి అంటాడు. ఇంకా ఏయ్ వినపడిందా అని రామదేవి వినపడింది అమ్మగారు అని చెప్పి చామంతి అనగా మరి ఊహనం ఏంటని రామదేవి అంటుంది. తీసుకొచ్చేస్తాను అమ్మగారు అని చెప్పి తీసుకొని రాసంతా బయలుదేరతా అని చెప్పి చాలా సంతోషంగా ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా రోజు చాలా చిరాకు వస్తుంది. అమ్మ నాగంతలను కరుణించావా అని చెప్పి చామంతి అనుకుంటాడు. తీసుకొచ్చేస్తుంది అని చెప్పి రామదేవి అంటది. ఇంకా రోజు చాలా చిరాకు వస్తూ ఉంటుంది. అసలు అత్తతో రావద్దని చెప్పించాను, మళ్ళీ ఆవిడే తప్పించా చేసిందిగా అని చెప్పేసి అనుకుంటూ రోజు అనుకుంటుంది. చాలా సంతోషం వస్తుంది. ఏంటి చామంతి ఏమైంది అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. నేను చామంతి ఏం ఆడకుండా కంగారంగారుగా రామదేవి రూమ్లోకి వెళ్తాడు. చంద్రిక అంత గమనిస్తుంది. రామదేవి చెప్పినట్టే ఎక్కడైతే రాజమనోహర్ ఉందో ఆడ వెళ్ళి తీసుకొని బయటకు వస్తూ ఉంటుంది. ఏంటి సంతోషంగా ఉన్నా అని చంద్రిక అనగానే అంటే వాళ్ళు రాజమనోహర్ తెలుసుకోవడం మర్చిపోయారంట అని చామంతి అవునా మర్చిపోయారా అని చెప్పి చంద్రిక అనగానే నన్ను తొందరగా రమ్మని చెప్పడానికి కాల్ చేశాను అని చెప్పి చామంతి అనగానే ఇదే మరి దేవుడితో అంటే నేను రాకుండా చేద్దామనుకున్న వాళ్ళతో రప్పిస్తున్నారుగా అని చెప్పి చిట్టి నిజం ఇదిగో రాజమనోహర్ ఎప్పుడు నాతోనే ఉంటుంది అని చెప్పి చామంతి అనకూడదు. అంటే నాకు తెలిసి కావాలని వాళ్ళు మర్చిపోయి వెళ్ళినట్టున్నారు చామ్ అని చెప్పి చిట్టి అంటూ ఉంటారు. అంటే ఇంకా ప్రేమ అన్నమాట గుర్తించకూడదు. నాకు శిక్ష అని చెప్తుంది తప్పకుండా వస్తామని చెప్పేసి అన్నమాట గుర్తించుకొని అవును చిట్టి ఇదంతా ప్రేమ బాబాయ్ అని చెప్పి చామంతి నవ్వుకుంటూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు రోజా హర్ష కూర్చోయడం అవును అని చెప్పి అన్ని ప్రేమ తీసుకురా అని చెప్పి హర్ష చెప్పడం, అలాగే ప్రేమిని లోపలికి వెళ్ళి తెద్దామని రావడం, మళ్ళీ అక్కడ కావాలని చెప్పేసి అక్కడ పెట్టేసి మళ్ళీ ఏం తెలియట్టు రావడం అంతా ఇంకా కావాలని చెప్పి ప్రేమ చేసి ఉంటాడని చెప్పి తమదే డౌట్ వస్తూ ఉంటుంది. అంతా గుర్తొచ్చింది. అలాగే ప్రేమ పక్కన గుర్తెచ్చుకుంటూ ఉంటారు. చామ్ మా అమ్మ వదిన రాకుండా చేయడానికి ఎంతో ప్రయత్నించారు కదా, నేను రప్పడానికి నేను ప్రయత్నించాను, అది వాళ్ళ అబద్ధమైంది, నేను అనుకుని చేశాను కదా అని చెప్పి ప్రేమ నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా రమాదేవి డౌట్ వస్తుంది. ఇంకా అనుకున్న విధంగా రాజస్థానానికి మనం కూడా వెళ్దాం అని చెప్పి చంద్రికని అదే పని ఛాన్స్ పిలిచింది. వస్తే అమ్మగారికి కోపడతాను, ఇక్కడే ఉంటాను వెళ్ళు అని చెప్పి చంద్రిక సరే నేను వెళ్తా అని చెప్పి బాయ్ చిట్టి అని చెప్పి చామంతి బయలుదేరుతుంది. మీ సంగతి చెప్తాను రోజే అనుకుంటూ వస్తూ ఉంటుంది. అలాగే అక్కడ రాగానే రాజావారు రానివని గుర్తించకూడదు, అతను గర్భిషన్ ప్రత్యేకంగా గుర్తించుకుని చాలా బాధపడుతుంది. ఇంకా రాజు మన నాతోనే ఉంటుందిలే అని చెప్పి అలాగే వాళ్ళు ఎలా చనిపోయారు అంతా గుర్తించుకొని చాలా బాధపడుతుంది. ఇంకా ఏడుచుకుంటూ కళ్ళు నిలబెట్టుకుని లోపలికి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఏ పొజిషన్ రాజమని తన చేతిలో పెట్టి అంతా గుర్తించుకోవడం. ఆ తర్వాత సంస్థానం లోపలికి అడుగు పెడుతూ ఉంటుంది. ఇంకా రాజావారి రాణివారి ఫోటోను అదే పని చూసుకుంటూ ఉంటుంది. ఇంకా పదే బాధపడుతూ ఉంటుంది. ఇంకా రాజమని ఎవరైనా కాపాడాలి అని చెప్పి అనుకుంటూ అలా చూస్తుంది. ఇదిగో చామంతి వచ్చింది కదా అని చెప్పి హర్షంగానే ప్రేమ్ రోజా అరుణ్ రమాదేవి అలాగే చూస్తూ ఉంటారు.
ఇంకా రామ్మ అని చెప్పేసి ఇంకా హర్ష పిలుస్తూ ఉంటారు. రమాదేవి రోజాకి చామంతి మీద చాలా కోపం వస్తుంది. రాజావారు రాయ బతుకుంటే నన్ను నవ్వుతూ లోపల రమ్మనేవారుగా అని చెప్పి చామంతి అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇంకా అలా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది. రోజు అంతా గమనిస్తూ ఉంటుంది. ఇంకా చామంతి మెల్లింగా అడుగులు వేసుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది. ఒక్కసారి చామంతి పూల వర్షం పడుతుండదు. ఏదైతే ఉపేంద్ర రోజా కోసం ఏర్పాట్లు చేస్తాడో అప్పుడు చక్క అని చెప్పి అన్నది కరెక్ట్గా చామంతి లోపల రాగానే పడుతూ ఉంటుంది. ఒక్కసారిగా రోజా రమాదేవికి చాలా కోపంగా చామంతి చూస్తూ ఉంటారు. ఇంకా నా చాంక్ ఆహ్వానం అందిందిగా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. దీన్ని అసలు రాజ్ సంస్థను అడుగు పెట్టుకోవడం అనుకుంటే అసలు దీని పూలు వర్షం కురిసింది ఏంటి, ఇదంతా ఉపేంద్ర పని అని చెప్పి రోజు కోపం చూస్తుంది. ఇంకా ఉపేంద్ర ఏం మాట్లాడలేక ఇబ్బంది పడుతూ చూస్తూ ఉంటాడు. ఇంకా రోజు కోసం ప్లాన్ చేస్తే ఇదేంటి ఇవే పడ్డాయి అని చెప్పి అదే పనిగా ఉపేంద్ర అనుకుంటూ ఉంటారు. రోజం కోసం పెట్టారు, ఇప్పుడు ఈ అమ్మనే పడ్డాయి అని చెప్పి ఇంకా పెద్ద అంటూ ఉంటారు. ప్రాప్తం ఎవరికొందో వాకే జరుగుతుంది కదండి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఇంకా రమాదేవి రోజాకి చాలా కోపం వస్తుంది. రోజా కూడా ఫీల్ అవ్వదులే, ఏం పర్లేదు, అందరు సమానం భావిస్తారు కదా అని చెప్పి సులోచన మాటలకి ఇంకా రోజా ఏం మాట్లాడలేక అలా చూస్తుంది. ఆ పూలు నాన్న పడలేదండి, రాజమహల్కి ఇంటికి వస్తున్నాను కదా, ఈ రాజమహల్కి ఆహారం పడడానికి ఈ పూలు పడ్డాయి అని చెప్పి చామంతి అనగానే ఆ మాటని చాలే, ఆ రాజమనోహర్ రోజాకి ఇవ్వు అని చెప్పి రమాదేవి అనగానే చామంతి చాలా కోపం రోజు చూస్తూ ఉంటుంది. ఇంకా రోజాని అలాగే చూస్తూ ఇదో తీసుకోండి అని చెప్పి చామంతి ఇస్తూ ఉంటుంది. ఇంకా రోజు తీసుకోండి అమ్మ, రాజమనోహరన్ రాజావారి రాణివారి దగ్గర ఫోటో పెట్టి అసలు తీసుకో అమ్మ అని చెప్పి సులోచన అంటూ ఉంటుంది. సరే అని చెప్పి ఇంకా రోజా వాళ్ళు చెప్పినట్టు వెళ్ళి చేయడం సిద్ధమవుతుంది. చచ్చిన వాళ్ళు ఏం ఆశిస్తాను వీళ్ళు పిచ్చికాకపోతే అని చెప్పి రోజా అనుకుంటూ ఇంకా మెల్లింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అలాగే ఏం తెలియదు ఆశం తీసినానండి అని చెప్పి అనగానే పట్టాభిషేకం ఎప్పుడండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మీరు అంత ప్రయాణం చేసి అలసిపోయారు కదా, విషయాన్ని తీసుకోండి, రేపు ఉదయం నుండి యువరాణి పట్టాభిషేకానికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభమవుతాయి అని చెప్పి ఇంకా పెద్ద అంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఏయ్ వచ్చిన పని అయిపోయిన వెళ్ళిపో అని చెప్పి రమది అరుస్తుంటుంది. ఏయ్ వినపడలేదా వెళ్ళు అని చెప్పి రోజు అనగానే నాన్న మన పంతులు గారు ఆయన చెప్పారు కదా వచ్చిన వాళ్ళు పొలి మీద దాడుకొని చెప్పి అన్నారు కదా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. కాబట్టి చేస్తుంటాడు. అవును రామ్మ, కార్యక్రమం అయ్యేదాకా పొలి మీద దాడుకొని చెప్పారు కదా అని చెప్పి హర్ష కూడా అంటూ వెళ్ళొద్దు అని చెప్పి అనగానే అదేం లేదు హర్ష, దీనికి ఆయన వెళ్ళొచ్చు కానీ రమ్మద్దు అనగానే అదేంటి చామంతి అని ఏమన్నా అవుతే ఎవరు బాధ్యత తీసుకుంటారు అని చెప్పి హర్ష అంటూ ఆపుతూ ఉంటాడు. అమ్మ చామంతిని ఇక్కడే ఉండు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకా ప్రేమ్ చాలా సంతపడుతూ ఉంటారు. చూసావు కదాక ఆపాలనుకున్నావు, ఆగలేపని చూసావు, నీ పనికి తబడి దిబ్బే అని చెప్పి శాంతంగా రోజు కోపం వెళ్ళిపోతుంది. ఇంకా చామంతి రాజావారి రాణివారి ఫోటో అలాగే చూస్తూ ఉంటుంది. చాలా బాధపడుతుంది. మా అక్క చేసే పొరపాటుని అసలు నేను చేయలేను, మీ మనవాళ్ళు మాత్రమే ఈ సంస్థలను కూర్చోవాలి, ఆ పొరపాటు చేయకుండా మీరు నాకు సహకరించండి అని చెప్పి ఇంకో మీరు నాకు సహకరించాలి అని చెప్పి ఆశ్రయించండి అమ్మగారు అని చెప్పి చామంతి అదే పనిగా రాజావారి రాణివారి ఫోటో ముందు వేడుకుంటూ ఉంటుంది. ఇంకా ప్రేమ వస్తూ ఉంటాడు. చామంతి ఏమో చూసి నవ్వుకుంటూ ఇదంతా మీరే కదా కావాలని చేశారు కదా, నేను రావాలని చెప్పేసి ఇలా చేశారు కదా అని చెప్పి థ్యాంక్స్ అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇంకా ప్రేమ ఇంకా అవును అని చెప్పి అంటూ ఉంటాడు. నాకు అర్థమైందిలే అవునా కాదని చెప్పి అదే పనిగా అడుగుతూ ఉంటుంది. అవును నువ్వు రావని ఎంత ఆశపడని తెలీదా, నీ కోరిక నెరవేర్చిన భాష కదా అంకల్ చేశా, నువ్వు ఎలా అడుగు పెట్టావు చూడు, రాజమోహన్ చేతిలో పెట్టుకుని అడుగు పెట్టావు, నీ ఆహారం ఎలాగుంది, ఒక చక్కటి ఫ్లవర్ మీద ఎన్ని ఫ్లవర్ పడ్డాయి, ఈ స్పర్శతో ఎంత ప్రకృతి ఉంటాయి అని ప్రేమ పొగుడుతూ ఉంటాడు. చాలే బాబు అని చామంతనే చాలా అంటావేంటి, దాని మాటలు రాక చెప్పలేకపోయి, అంతేలే వాటి ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయి, నమ్మాలి అంతే అని ప్రేమంగా సరే నమ్ముతానులే అని చెప్పేసి అంటూ ఇంకా చాలా బాధపడుతుంది. నేను తప్పడం కోసం ఇంత చేశారు కానీ నా ఇక్కడ నిజాలు తప్పక దాస్తున్నాను, కానీ అసలు నేను అర్థంగా జరిగే ఘోరం నేను అసలు ఆయనకి చెప్పలేను, కానీ ఈ రోజు ఆయన తోపుటని చెప్పేసి నేను చెప్పలేనే, చెప్పకుండా ఉండలేకపోతున్నాను, ఎలా చెప్పాలి, చేసే మోసాలు చెప్తే అని చెప్పి చామంతి అనుకుంటూ ఆలోచిస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నా చెప్పు, నాకేం చెప్పాలని ప్రేమంగానే అవును అని చెప్పి చామంతి అంటూ, కానీ నేను చెప్పాను నమ్మాలి అని చెప్పి చామంతి అనగానే నువ్వు చెప్పినప్పుడు నేను నమ్ముకుని ఉంటానా చెప్పు చామని చెప్పి ప్రేమంగానే అంటే నాకు రాత్రి ఒకే ఒకే ఒక కళలో రాణివారు కనపడతానని చామంతి ఏం చెప్తున్నా అని ప్రేమంగానే అమ్మగారి మనవరాలు రోజమ్మ కాదంట చామంతి అదేంటి అలా చెప్పారేంటని ప్రేమగానే అవును మనవాళ్ళు ఎక్కడో ఉందంట బాబు, ఆవిడ ఒక రోజు వచ్చి ఈ శ్రీనివాసం అధిష్టానం చేస్తారని చెప్పి చెప్పారు అని చెప్పి చామంతి ఏంటి ఇలా కళ్ళకు చెప్పారా ఏంటి అని అంటే ఏంటి రేపు పట్టాభిషేకం అని చెప్పేసి అది జరపని చెప్పి నీ కళ్ళ కనపడి చెప్పారా ఏంటి అని ప్రేమంగానే అవును నా కళ కనిపిస్తుంది, ఎప్పుడు కనపడదు కానీ ఫస్ట్ టైం కనపడి చెప్తున్నారు అని చెప్పి ఒకవేళ సంబంధం లేని రోజమ్మకి పట్టాభిషేకం జరిగిపోతే ఆ పాపం
మనందరూ చుట్టుకొడుకు ప్రేమ్ బాబు అని చెప్పి చాంతగా ఆవిడ ఎందుకు పాపను ఉడికడుతుంది, అసలు ఉపేంద్ర ఎలా నమ్మాడు అని చెప్పి ప్రేమంగానే నీకు అర్థం కాలేదా, పెద్ద చేతులు కలిపే నాటకం ఆడుతున్నారు, ఆ ఉపేంద్ర గారు ఎంత దుర్మార్గం మీకు తెలుసు కదా అని చాంతనకు తెలుసు. ఇద్దరు దొంగలు కలిసి ఈ సంస్థను పంచుకోవాలనుకుంటున్నారా ఏంటి, ఎంత తెగిస్తున్నారు వీళ్ళు ఈ సంస్థను వివరం కాకుండా, అసలు ఏంటి ఎన్ని డ్రామాలు ఆడని ఎన్ని బిల్డప్ ఇచ్చింది ఏంటి, అన్నయ్య ఏమో నా ఆవిడ ప్రిన్సెస్ అనిపిసి ఓ మోసపోతున్నాడు అని చెప్పి ప్రేమంగా అవును బాబు ఇంతమంది మోసం చేసినా వాళ్ళ కుట్ర ఫలించకూడదు, రేపు వాళ్ళు వివరానికి ప్రకటించుకోవడానికి చేసే దుస్సాహసానికి మనం అడ్డుకట్ట వెయ్యాలి అని చెప్పి చాంతగా అవును ఎట్టి పరిస్థితుల్లోనూ వదిన గారిని శ్రీనివాస్ ఎక్కించకూడదు, మన కుటుంబానికి ఎలాంటి పరువు పోకుండా మనం కాపాడుకోవాలి అని చెప్పి ప్రేమంగా దానికి ఒక ప్లాన్ అని చెప్పేసి కలిసి చేద్దాం అని చెప్పి చాంతగా అడుగుతావేంటి ఏంటి చెప్పు చేద్దామని ప్రేమంగా ఇదేంటి నేనేంటి అసలు ఎవరైనా కాదని చెప్దాం అనుకున్నాను కదా ఇలా చెప్పానేంటి ఏంటి ఏదో శక్తి మాట్లాడుతుందా ఏంటి అని చెప్పి చాంతి భయపడుతుంది, ఏంటి చామ్ చెప్పు అని చెప్పి ప్రేమంగానే సరే ఎంత జరిగాక మాట్లాడుకుంటున్నాం కదా సరే ఏదో అయిందిలే అని చెప్పేసి ఇంకా చామంతి చెప్పడం సిద్ధమవుతుంది, అవును చెప్తాను అని చెప్పేసి ఇంకా చామంతి ప్లాన్ చెప్తాడు, సరే అని చెప్పి ఇంకా ప్రేమ తలొప్పుతూ ఉంటాడు. ఇదిగో ఉపేంద్ర గదంతా మన కంట్రోల్ ఉండాలి నేను చేస్తాను కదా వాడు బెంబెలెత్తిపోతే ఖాయం అని ప్రేమంగానే అప్పుడు రోజమ్మ పట్టాభిషేకం అయిపోతుంది, చాంత అంతే కదా చాం అని ఇంకా ప్రేమంగానే వచ్చే రోజా నీ పని ఇంకా అంతేనే ఇద్దరు కలిసి నీ కుటుంబాన్ని కొల్లగడతాం కూలిస్తాం చూడు అని చెప్పి చూడు నా భర్తతో కలిసి ఆట మొదలెడతానుగా అని చెప్పి చామంతి తానకూడదు. ఇంకా ఉపేంద్ర బాగా తాగి ఇంకా తన రూమ్లో పడుకుంటాడు. ఇంకా అది అవకాశంగా చూసి ఇంకా అదే పనిగా ఉపేంద్ర ఏం చేసి చెప్పి చామంతి ప్రేమ వెళ్తూ ఉంటారు. రేపే రోజా పట్టాభిషేకం అవుతుందిగా, ఇదిగో రాణి చేస్తే నాకు రోజా ఇస్తాన్న 40% ఆశ నాకు వచ్చేస్తుంది అని చెప్పి ఉపేంద్ర అదే మాట్లాడని ఇంకా చామంతి ప్రేమ వింటూ ఉంటారు. విన్నారా అని చెప్పి చామంతి అడుగుతుంది. అంటే రాణి వారి కళ్ళకు వచ్చి చెప్పింది అంత నిజమే అనమాట అని ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. అది అబద్ధం కానీ అది మన వాళ్ళు కాదని మాత్రం నిజం అని చెప్పి చామంతి అక్కడికి నాకు కోట్లు వచ్చేస్తాయి వేల కోట్లు వచ్చేస్తారా అని చెప్పి ఉపేంద్ర తాగి ఇష్టం మాట్లాడుతూ ఉంటాడు. అదంతా ఇంకా చామంతి ప్రేమ్ వింటూ ఉంటారు. దాన్ని ఊహించుకుంటేనే తెగ సంతోషం వచ్చేస్తుంది అని చెప్పి ఉపేంద్ర మాటలకి వస్తున్నారు కాసేపు ఆగు నీకు గుండెలో దడ వస్తుంది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఆ రోజా ఎప్పుడు ఇవ్వనుందో నాకు అసలు డబ్బులు ఎప్పుడు వస్తాయి అని చెప్పి ఉపేంద్ర అదే పని అనుకుంటే ఎప్పుడు తెల్లారుతుందో అని చెప్పి ఇంకా లైట్ ఆఫీస్ నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా చామంతి ప్రేమ్ టైం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా ఒక్కసారిగా ఇంకా ప్రేమ్ చూసుకుంటూ ఇదిగో లైట్ ఆఫ్ అయిపోయింది కదా అని చెప్పి చాంతంగానే మనం మొదలెడదాం వాడికి రాత్రంతా చొక్కలే అని చెప్పి ప్రేమంగా మరి ఎక్కడ పెట్టారు బాబు అని చెప్పి చామంతి ఆడుతుంది. అదిగో ఆ ఫోటో వెనకాల ఉందిలే అని చెప్పేసి ఇంకా ప్రేమ్ చూపిస్తుంటాడు. ఇంకా చామంతి నవ్వుతాడు. ఇంకే స్టార్ట్ మ్యూజిక్ అని చెప్పి ఇంకా చామంతి అంటూ ఓకే అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇంకా ల్యాప్టాప్ ఆన్ చేసి ఒక్కసారిగా ఇంకా ఉపేంద్ర భయపడే పనిలో ఉంటాడు.